హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలలో భాగంగా ఇప్పుడు తల్లికి వందనానికి సంబంధించినటువంటి డబ్బులు ఈ నెల 12 నుంచి తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తున్న విషయం మనకి తెలిసినదే. సుమారు 67 లక్షల మందికి ఈ డబ్బులు జమ చేస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ప్రస్తుతం ఇప్పుడు జూన్ 12 నుంచి 54 లక్షల మందికి మాత్రమే ఈ డబ్బులు అనేది జమ అవుతూ ఉన్నాయి. ఇక మిగిలినటువంటి 12 లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి ఈ డబ్బులు జమ చేసే ప్రక్రియలో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నిమగ్నమైందని చెప్పవచ్చు. ఆ 12 లక్షల మంది తల్లులు ఎవరంటే, ప్రస్తుతానికి ఎవరైతే 1వ తరగతికి అడ్మిషన్ పొందుతున్నారో అటువంటి వారు, ప్లస్ 10వ తరగతిలో ఉత్తీర్ణులై ఫస్ట్ ఇయర్కి ఎవరైతే అడ్మిషన్ పొందుతున్నారో అటువంటి వారికి ఇంకా ఈ డబ్బులు జమ చేయడం జరగలేదు. కాబట్టి అలాంటి వారు ఎవరైతే ఉన్నారో వారి అందరికీ ఈ నెల 30 తారీఖున వీరికి సంబంధించినటువంటి ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత జూలై 5న వీరి ఖాతాల్లోకి, ఈ 12 లక్షల మంది ఖాతాల్లోకి ఈ డబ్బులు అనేది జమ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు 1వ తరగతికి జాయిన్ చేస్తున్నటువంటి తల్లులు, అలాగే ఫస్ట్ ఇయర్కి జాయిన్ వంటి తల్లులు ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డు కానీ, మీ యొక్క క్యాస్ట్ ఇన్కమ్ కానీ ఎవరైతే సచివాలయ మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగిందో అవన్నీ మీరు రెడీగా పెట్టుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క ఆధార్ కార్డు, మీ యొక్క రేషన్ కార్డు, మీ యొక్క క్యాస్ట్ ఇన్కమ్ అనేది మీరు అప్లై చేసుకోవడానికి మీరు ముందుగానే రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ నెల 30 లోపల మీ యొక్క ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వడం కూడా జరుగుతుంది. అలాగే ఖచ్చితంగా మీ యొక్క బ్యాంకు అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది ఉందా లేదా అనేది ఒకసారి ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఎందుకంటే ప్రస్తుతం ఇప్పుడు జమ చేస్తున్నటువంటి వారికి కూడా ఎవరికైతే ఎన్పిసిఐ లింక్ ఉంటుందో అటువంటి వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది జమ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి మీకు సమయం ఉంది కాబట్టి మీ బ్యాంకుకి, మీ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకొని, ఖచ్చితంగా లేని వారు మీ బ్యాంకు దగ్గరికి వెళ్ళి ఈ ఎన్పిసిఐ లింక్ అనేది ఖచ్చితంగా మీరు లింకప్ చేసుకోవాల్సి ఉంటుంది. అటువంటి వారికి మాత్రమే ఈ డబ్బులు జమ అవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి అంటే మీరు ఖచ్చితంగా బ్యాంకు దగ్గరికి వెళ్ళి మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. అలా ఇప్పుడు జమ అవుతున్నటువంటి 54 లక్షలు ప్లస్ జూలై 5న జమ అయ్యే 12 లక్షలు అంటే 54.5 లక్షలు, 12.5 లక్షలు, 67 లక్షల మందికి ఈ పథకం ద్వారా, తల్లికి వందనం పథకం ద్వారా ఈ డబ్బులు అనేది జమ అవ్వడం కూడా జరుగుతుంది. కుటుంబంలో ప్రతి ఒక్క పిల్లవాడికి, అంటే చదువుకుంటున్నటువంటి ప్రతి విద్యార్థికి ఈ డబ్బులు జమ అవుతున్న విషయం మనకి తెలిసిందే. కాబట్టి ఇప్పుడు ఎవరైతే 1వ తరగతికి ఫస్ట్ ఇయర్కి పోతున్న వారికి జూలై 5న ఈ డబ్బులు జమ చేయడం జరుగుతుంది. ఏపీ ప్రభుత్వం ఎన్పిసిఐ లింక్ అనేది ఉండాలి ఖచ్చితంగా. మీరు ఈ విషయాన్ని మాత్రం మర్చిపోకండి. ఓకే, ఇప్పటి నుంచి మన ఛానల్లో గవర్నమెంట్స్ అప్డేట్స్ అనేది కంటిన్యూగానే వస్తాయి. గత కొన్ని రోజుల వీడియో చేయడం కొన్ని కారణాల వల్ల బంద్ చేయడం జరిగింది, కానీ ఇప్పటి నుంచి ఖచ్చితంగా వీడియోస్ అనేది మన ఛానల్ నుంచి గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి వీడియోస్ అనేది వస్తూనే ఉంటాయి. ఖచ్చితంగా నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మీరు నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.